హాయ్ అండి, అందరికీ నమస్కారం. వెల్కమ్ టు హైదరాబాద్ ప్రాపర్టీస్. మీకు ఇప్పుడు 2 BHK ఇండిపెండెంట్ హౌస్ చూపిస్తున్నాను. 167 స్క్వేర్ యార్డ్స్, 167 గజాలు. మనకు వచ్చేసి రెడీ టు మూవ్ హౌస్ అనేది. ఇక్కడ మనకు కార్ పార్కింగ్ వస్తుంది. బయట చెట్లు మొక్కలు పెట్టుకోవడానికి ఇక్కడ మనకి ఇది స్పేస్ అనేది. ఇక్కడ మొక్కలు కూడా పెట్టుకోవచ్చు, చెట్లు, పూల చెట్లు. మనకు ఫ్రంట్ వచ్చేసి 30 feet రోడ్ ఉంది. మంచి డైమెన్షన్స్తో ఉందండి. 30-50 డైమెన్షన్. 167 167 గజాలు. పెయింటింగ్ వర్క్ నడుస్తుంది. మనకి అంత కార్ పార్కింగ్. ఇక్కడ ఇన్నోవా కార్ పడుతుందండి. అంత పెద్ద పార్క్, 2-3 బైక్స్ కూడా పడతాయి. 167 గజాలు. ఇప్పుడు మనకు ఆల్మోస్ట్ పెయింటింగ్ వర్క్ నడుస్తుంది. కార్ పార్కింగ్ పైన బాల్కనీలో ఫాల్ సీలింగ్. ఇది 30-50 డైమెన్షన్. మనకు బోర్ ఉంది. మనకు ఉప్పల్ మెట్రో నుంచి ఆల్మోస్ట్ ఈ లొకేషన్ వరకు 10 kilometers వస్తుందండి. ఇది సంపు. మనకి ఇక్కడ 3 feet గల్లీ, అక్కడ లాస్ట్ కూడా వాష్ ఏరియా ఉంది, చూపిస్తాను. ఇది మనకు టైల్స్. మెయిన్ డోర్ పక్కన ఫుల్ టైల్స్. మెయిన్ డోర్ వచ్చేసి ఫుల్ టేక్ ఉంటుంది. ఇది మనకు రీలింగ్ వస్తుంది. ఇక్కడ స్టెప్స్ రీలింగ్ వస్తుంది. ఇక్కడ మనకు వాషింగ్ మిషన్ పాయింట్ అవుట్, బట్టలు ఉతకడానికి. ఈ ఏరియా వాషింగ్ మిషన్ పాయింట్ అవుట్, బట్టలు ఉతకడానికి వస్తుంది. మనకు ఇక్కడ పైన అనేది రేకు, వర్షం పడితే వాటర్ అనేది రాకుండా కిందికి, స్టెప్స్ కింద ఇక్కడ రాకుండా పైన అనేది రేకు కూడా ఇట్లా పెట్టారండి. హెచ్ఎండి లేఅవుట్, క్లియర్ టైటిల్. మనకు ఇక్కడ చుట్టుపక్కల కుంటలు, కాలువలు, చెరువులు అలాంటివి ఏం లేవు. ఇది వచ్చేసి హాలు. మనకు హౌస్ మొత్తం వచ్చేసి ఇది వైట్ మార్బుల్స్. హౌస్ మొత్తం వచ్చేసి చాలా అంటే చాలా స్పేసెస్ ఉంది. ఎందుకంటే 167 గజాలుగా మనకు కొంచెం ఏరియా ఎక్కువ కావాలి, ప్రైస్ తక్కువ కావాలనుకుంటే కొంచెం లాంగ్ డిస్టెన్స్ అయినా పర్లేదు, చూసుకోవాలన్నమాట. బడ్జెట్ విషయంలో కాంప్రమైజ్ కాకపోతే కొంచెం ముందు చూసుకోవాలి. ఇది మనకి 80 lakhs నెగోషియబుల్. 167 వరంగల్ హైవే. జస్ట్ మనకి ఈ లొకేషన్ నుంచి 2 kilometers or 3 kilometers కంటే ఎక్కువ ఉండదు. చౌదరిగూడ, నారపల్లి రూట్ నుంచి కూడా రావచ్చు. లొకేషన్ వచ్చేసి ఇది ప్రతాప్ సింగారం, పోచారం మున్సిపాలిటీ. మనకి ఇది వచ్చేసి పూజ గది. ఇది పెయింటింగ్ వర్క్ నడుస్తుందండి. ఇప్పుడు ఆల్మోస్ట్ ఒక 25 daysలో మొత్తం కంప్లీట్ అయిపోతుంది. పెయింటింగ్ వర్క్ నడుస్తుంది. మనకి ఇచ్చేసి ఓపెన్ కిచెన్. ఇది ఓపెన్ కిచెన్ వచ్చింది ఫుల్గా. వైట్ మార్బుల్స్ ఎంత, సెల్ఫ్స్. మనకి ఇక్కడ సజ్జస్ కూడా ఉన్నాయి. ఇక్కడ మనకు విండో వస్తుంది. విండో అనేది మొత్తం గ్రానైట్తోనే ఉంటుందండి. ఇక్కడికి వెళ్ళి మనకు ఓపెన్ కిచెన్ నుంచి కూడా డోర్ ఉంది బయటికి. ఇలా ఎంట్రీ ఉంది, ఎగ్జిట్ ఉంది మనకి ఇక్కడ ఓపెన్ కిచెన్ నుంచి. ఇక్కడ స్కూల్ బస్సెస్, కాలేజ్ నియర్ బై ఉన్నాయి. స్కూల్ బస్సెస్ వస్తాయి. ఇక్కడ ఇంటర్నేషనల్ స్కూల్స్ ఉన్నాయి. మనకు మామూలుగా ప్రైమరీ స్కూల్స్ కూడా ఉన్నాయి. మనకి ఇది వచ్చేసి డైనింగ్. ఇక్కడ డైనింగ్ సెట్ చేసుకోవచ్చు. ఇక్కడ కిచెన్లో మనకి ఇక్కడ దీని పక్కన ఫ్రిడ్జ్ సెట్ చేసుకొని ఇక్కడ మనకు డైనింగ్ సెట్ చేసుకోవచ్చు. మనకి ఇక్కడ ట్యాప్ వస్తుంది. హ్యాండ్ వాష్ అనేది ఇక్కడ ట్యాప్ వస్తుంది. ఇక్కడ ఈ లొకేషన్లో మనకి కిటికీలకు మొత్తం, విండోస్కి మొత్తం ఇదేనండి. ఇట్లా మనకు గ్రనైట్తో డిజైన్ అనేది చేసి ఇక్కడ మనకు ప్రతి విండోకి గ్రనైట్తోనే ఉంటుంది. ఇట్లా ఇది వచ్చేసి హాలు, మెయిన్ డోరు. ఆల్మోస్ట్ అయితే మనకు ఒక 80% కంప్లీట్ వర్క్ అయిపోయింది. జస్ట్ 20% అక్కడక్కడ వర్క్ ఉంది, పెయింటింగ్ వర్క్ ఉంది చిన్న చిన్న. ఇది వచ్చేసి కామన్ బాత్రూమ్ వచ్చేసి మనకి ఇండియన్ వస్తుంది. చుట్టుపక్కల కూడా అన్ని సేల్ అయిపోయి ఫ్యామిలీస్ అయితే ఉంటున్నారు. ఇప్పుడు ప్రతాప్ సింగారం అనేది చాలా అంటే చాలా డెవలపింగ్ అవుతుంది. మనకి ఇది వచ్చేసి మాస్టర్ బెడ్రూమ్లో ఇది ఫాల్ సీలింగ్ వర్క్, పెయింటింగ్ వర్క్ అనేది నడుస్తుంది. చాలా స్పేసెస్ ఉందండి. మనకి 80 lakhs నెగోషియబుల్. ఎనీ బ్యాంక్ వెళ్ళినా 80% లోన్ అయితే వస్తుంది. ఫుల్ LRS రీప్లేస్మెంట్ పర్మిషన్ కూడా ఉంది. మాస్టర్ బెడ్రూమ్లో మనకు అటాచ్ బాత్రూమ్ వచ్చేసి మనకు వెస్టర్న్ వస్తుంది. ఇది ఇక్కడ పక్కన విండో వస్తుంది. ఇది వెస్టర్న్ వస్తుంది. మనకి ఇది చూడండి, ప్రతి దీంతో అనేది మనకు గ్రనైట్ అనేది చేసారు. ప్రతి డోర్ కార్డ్ అనేది మనకి. ఇది వచ్చేసి చిల్డ్రన్ రూమ్. ఇది వచ్చేసి మనకు చిల్డ్రన్ రూమ్. హౌస్ మొత్తం కంప్లీట్గా వచ్చేసి ఈ మార్బుల్స్ వస్తాయి, వైట్ మార్బుల్స్. ఇది వచ్చేసి మనకు చిల్డ్రన్ రూమ్. ఇక్కడ మనకు రూఫ్ ఉందండి. ఎక్స్ట్రా సామాన్ ఉంటే వేసుకోవచ్చు. ఇక్కడ రూఫ్ ఉంది. 30-50 డైమెన్షన్స్ అండి. మనకు బస్ స్టాప్ అనేది కేవలం వాకబుల్ డిస్టెన్సే ఉంది. మనకి ఇక్కడ అంటే జస్ట్ ఒక 300 మీటర్ డిస్టెన్స్లో బస్ స్టాప్ ఉంది. మనకి ఇక్కడ క్యాబ్స్, ఆన్లైన్ సర్వీసెస్, ర్యాపిడో ఫెసిలిటీస్ అయితే ఇక్కడ ఉన్నాయి. గౌరేలి ఓవర్ రోడ్ వచ్చేసి 2 kilometers వస్తుంది. గట్కేసర్ ఓవర్ రోడ్ వచ్చేసి మాత్రం ఆల్మోస్ట్ మనకు
6 కిలోమీటర్స్ వస్తుంది. పోచారం ఇన్ఫోసిస్ వచ్చేసి 5 కిలోమీటర్స్ వస్తుంది. మనకి ఈస్ట్లో డోర్ ఉంది, ఇక్కడ నార్త్లో కూడా డోర్ ఉంది. ఇక్కడ లాస్ట్ కూడా మనకు ఒక వాష్ ఏరియా ఉన్నదండి. ఇక్కడ లాస్ట్ కూడా అది కూడా చూపిస్తాను. చుట్టుపక్కల కూడా అయితే అన్ని సేల్ అయిపోయినాయి, ఫ్యామిలీస్ ఉంటున్నారు. మనకు ఇది మనకు వచ్చేసి ఇక్కడ వాషింగ్ మిషన్, ఇక్కడ బట్టలు ఉతకడానికి, ఇక్కడ మనకు ఇది కూడా ఒక వాష్ ఏరియా ఉంది. ఇది వచ్చేసి మనకు ఇండియన్ బాత్రూమ్, ఇండియన్లో ఉంది. ఒకటేమో కామన్ ఉంది. మొత్తం టోటల్గా 3 బాత్రూమ్స్ అయితే ఉన్నాయి మనకు. ఇప్పుడు ఫుల్ ఎల్ఆర్ఎస్ G+1 పర్మిషన్ కూడా ఉంది. ప్రజెంట్ తీసుకొని పైన కూడా కన్స్ట్రక్షన్ చేసుకోవాలంటే చేసుకోవచ్చు. మనకు సపరేట్గా బోర్ కూడా ఉంది, సంపు కూడా ఉంది. క్లియర్ ప్రాపర్టీ అండి. ఈ హౌస్ విజిట్ చేయాలనుకుంటే నా నంబర్ ఉంటుంది, నా నంబర్కి కాల్ చేయండి, నేను చూపిస్తాను. మీరు కానీ మీ ఫ్రెండ్స్ కానీ మీ రిలేటివ్స్ కానీ ఎవరైతే హౌస్ ఓపెన్ ఫ్లాట్స్ 2 BHK ఫ్లాట్స్ సర్చింగ్లో ఉన్నట్టయితే వీడియో అయితే షేర్ చేయండి. ప్లీజ్ మీరు ఇలానే నన్ను సబ్స్క్రైబ్ చేయండి, సపోర్ట్ చేయండి. నేను ఇంకా మరికొన్ని వీడియో తీసి అయితే అప్లోడ్ చేస్తుంటాను. ప్లీజ్ సపోర్ట్ చేయండి. ఓకే, థ్యాంక్ యూ. ప్లీజ్ లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి.